ఇంతమంది దివ్య పురుషులు గంధర్వులను చూసే అవకాశం లభించింది. కానీ వీరందరికంటే మహోన్నతుడు, మహానుభావుడు, మా కుమార్తెకి కాబోయే వరుడు, దేవాదిదేవుడు, మహాదేవుడు. మా కుమార్తె ధన్యాత్మురాలు. వారు బ్రహ్మదేవుడు, సరస్వతి మాతలు కదా. మహారాజా, మహారాణి, అదిగో అటు చూడండి. వారా మహాదేవుడు? వారా మా అల్లుడు గారు? మా కుమార్తెకు కాబోయే భర్త మా అల్లుడు గారు. నారాయణ, నారాయణ, కాదు కాదు కాదు. నారాయణుడంటే ఆయనే. సృష్టి స్థితి కారకుడు, లోకపాలకుడు శ్రీహరే వస్తున్నారు మీ ఇంటికి. మహారాణిమైనా, మీరు మా విష్ణుమూర్తిని చూసే ఎంతగా తబ్బిబ్బైపోతున్నారంటే, ఇంకా మహాదేవుణ్ణి చూశారంటే వారి దివ్య దర్శనం దక్కుతుంది మీకు. ఆయన భువనైక సుందర రూపానికి మీరు స్పృహ తప్పి పడిపోతారంతే. నారాయణ, తమరి పథకాన్ని నెరవేర్చే సమయం దగ్గరికొచ్చేస్తుంది. ఆయన బంధుగణం, మిత్రవర్గం, పరివారాలే ఇంత అమోఘంగా ఉన్నారంటే ఆ మహాదేవుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటారో కదా. వారిని చూడాలని నా హృదయం పరితపించిపోతుంది. అక్కడ హఠాత్తుగా ఏం జరుగుతోంది? దేవర్షి నారద, తను మహాదేవుడి గణాలు చూస్తుంటే అఘోరిల దండులా కనిపిస్తున్నారు. గణాలు, భూతాలు, ప్రేతాలు అంతా మహాదేవునికి భక్తులు. మహారాణిమైన మహారాజా హిమవంత, వారే మహాదేవుడు. వారే మహాదేవుడు. ఆదిశక్తి మాత వియోగంతో యోగ స్థితుడైపోయారు. చూడండి,
పార్వతీదేవి చైతన్యంతో వారు మళ్ళీ జీవం పోసుకున్నారు. ఇదేమిటి? ఈ అఘోరుడినా మా కుమార్తె వివాహం ఆడేది? మైనా, మైనా. నా పని ఇక్కడితో ముగిసిపోయింది. వద్దు అమ్మా, అమ్మా, పార్వతి, ఈయన శివుడు? ఈయన కోసమేనా నువ్వు 3000 సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది? నిన్ను పెంచి పోషించడంలో మా వల్ల ఏదైనా లోటు జరిగిందా పార్వతి? చివరికి మాకిలాంటి అల్లుంటెందుకు తీసుకునొచ్చావు? చెప్పు పార్వతి, సమాధానం చెప్పు. మేం చేసిన తప్పేమిటి? అమ్మా, నేను నీ నోటి నుండి ఇంకొక మాట కూడా వినదలుచుకోలేదు. నువ్వు ఈ నిర్ణయం ద్వారా నన్ను మీ నాన్నగారిని అవమానించావు. ఇంతమంది శ్రేష్ఠులైన గంధర్వులు దేవతలు ఉన్నప్పటికీ ఈ శివుడి భార్య కావాలనే ఆలోచన ఎలా వచ్చింది? అమ్మా, ఇంకా మీరెలాంటి స్నేహితురాళ్ళు? మీరిద్దరూ వారిని ముందే చూశారు కదా. అయితే మీ స్నేహితురాలికి ఇలాంటి భర్తని ఎందుకు అంగీకరించారో చెప్పండి నాకు. అయినా మీ అందరికీ మతిపోయిందా ఏంటి? అలాంటిదేం లేదు మాత. మేం వారిని చూసినప్పుడు. ఆపండి. నా మాటలు స్పష్టంగా విను పార్వతి. ఒకవేళ వారినే వివాహం చేసుకోవాలనిదే నీ నిర్ణయం అయితే అంతకంటే ముందు నా గొంతు నులిమి ఏదైనా పాడుపడ్డ బావిలో పడేసి అంతం చెయ్యి నన్ను. ఇంకా నీ వివాహ మంటపంలో ఆ భిక్షకుడితోనే కూర్చోవాలని భావించినట్లయితే నువ్వు నా శవాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది పార్వతి. అమ్మా, లేదు పార్వతి, నేనింకా ఒక్క మాట కూడా వినదలుచుకోలేదు. నీ మాటలతో నన్ను నా హృదయాన్ని మభ్యపెట్టాలని చూడొద్దు. నాన్నగారు, అమ్మ ఇలా బాధపడటాన్ని నేనెంత మాత్రమూ చూడలేను. తమరు మాత్రమే అమ్మని శాంతింపజేయగలరు. నేను బాధపడుతున్నాను పుత్రి. అందుకే నిశ్శబ్దంగా నిలబడ్డా. మా ముద్దుల కూతురు పార్వతి వివాహం ఇలాంటి అఘోరుడితోనూ దీన్ని మేము కలలో కూడా ఊహించలేదు. నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. మహారాజా హిమవంత, మహారాణి మైనాదేవి, వరుడిది ఊరేగింపొచ్చింది. వారికి మీరే చూపించాలి విడిది. మీ ఇద్దరి ముఖ కవళికలు చూస్తుంటే జరగరానిదేదో జరిగినట్లు కనిపిస్తుంది.
దేవర్షి నారద, వారికే విడుదులు విందులు ఉండవిక్కడ. మీరే మాత్రం సంకోచించకుండా వారిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పండి. ఈ రోజు ఇక్కడ ఎవరి వివాహం జరగడం లేదు. వివాహం జరగదా? మహారాణి, తమరిలా మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు మేము వినకూడదు. మహారాజా మగ పెళ్లివారు వచ్చారింటికి. ఇదే విధి నిర్ణయం. మహాదేవునికి పార్వతీదేవికి జరగాలి పరిణయం. లేదు, ఎంత మాత్రం జరగదు దేవర్షి. ఆ అఘోరుడు మా పార్వతికి తగినవాడు కాదు. దేవర్షి మీరే కాదు, ఆ సప్త ఋషులు కలిసి మోసం చేశారు మమ్మల్ని. మీ అందరికీ ముందు నుంచి బాగా తెలుసు తనొక అఘోరి అని. అయినా ఆ సప్త ఋషులు వివాహ ప్రస్తావనతో ఇక్కడికి వచ్చే ధైర్యం చేశారు. ఇంకా మీరు దేవర్షై ఉండి కూడా నన్నెన్ని రకాలుగా మభ్యపెట్టారు. ఎందుకు నన్ను మోసం చేశారు? ఆయన అఘోరి అని మీకు ముందే తెలుసు కదా. ముందు నా మాట వింటే కదా. చాలు దేవర్షి, ఇక నేను ఎవ్వరి మాటలు వినదలుచుకోలేదు. ఇంకా నేను నా మనసుని, నా చూపుని తప్ప ఇక దేన్ని నమ్మదలుచుకోలేదు. కనుక నా నిర్ణయం మారదు. ఈ ఊరేగింపు వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదు. నారాయణ నారాయణ, పరిస్థితిని చూస్తుంటే పథకం బెడిసి కొట్టి మొదటికే మోసం వచ్చేలా ఉంది. లోపలి పరిస్థితిని చూస్తుంటే హిమవంత మహారాజా మైనాదేవిల మనస్సులో అనవసరంగా ఎక్కువ అనుమానం కలిగించినట్లున్నావనిపిస్తోంది. హిమాలయ పర్వతాలు స్థిరంగా ఉండాలి. అందుకే మనం ఈ పరిస్థితిని సృష్టించాల్సొచ్చింది. మహాదేవుడి అఘోరీ రూపం చూసి హిమవంతుడి మనసులో సంశయం కలిగి అర్ధ మనస్కులై కన్యాదానం చేస్తే వారికి మోక్షం కలగదు. హిమాలయాలు శాశ్వతంగా ఉంటాయనుకున్నాము, కానీ దాని ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని మనం ఊహించలేదు. ఒక్క విషయం మరువకూడదు, శివ పార్వతులు ఏకాత్ములు కనుక వారి కోరికను కాదని పరస్పరం దూరం చేయలేరు. అవును, శివశక్తులను వేరు చేయగల వారెవరు? అది అసంభవం శ్రీహరి. కాని నారాయణ, పార్వతీమాత తన మాటను ఉల్లంఘించడం ద్వారా పుత్రిక ధర్మానికి భంగం కలగనివ్వు. ఒకవేళ మైనావతిదేవి మహాదేవుని తన అల్లుడిగా అంగీకరించకపోయినట్లయితే ఈ సమస్యను పరిష్కరించేవారెవరు? పరిస్థితి చాలా కఠినంగా మారిపోయింది. దేవతలకి దిక్కు తోచడం లేదు, ఎవరూ ఊహించలేదు కదా. మహాదేవుడు ఆదిశక్తుల లీలా విలాసం అనూహ్యమైనది. మైనావతీదేవి ఈ వివాహం జరగనివ్వకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నారు. మైనావతి దేవి అంగీకారాన్ని ఎలా పొందాలో తెలియక దేవతలందరూ ఆలోచనలో పడిపోయారు. మహారాణి, సకల దేవతలు, ఋషులు, మునులు అందరూ వచ్చి మీ ముంగిట్లో నిలబడ్డారు. సాక్షాత్తు మహాదేవుడే మీ ఇంటి ముందు నిలబడ్డారు. అలాంటప్పుడు అంతమందిని అవమానించడం ఇది మీకెంత మాత్రమూ తగినది కాదు. హిమవంత మహారాజు అర్ధాంగి అయిన మీకిదే మాత్రం మర్యాదగా అనిపించదు. నన్ను క్షమించండి నారాయణ, ఇది మీకు కూడా మర్యాద కాదు కదా. అయినా మీరిలా వచ్చి నన్ను బలవంత పెట్టి నా కుమార్తెను ఒక అఘోరికిచ్చి వివాహం చెయ్యమంటే ఎలా? మైనాదేవి, నేను తమరిని ఏమీ అనలేను బ్రహ్మదేవా. అందువల్ల నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యకండి. మైనావతి, నా మాట విను. ఇంకా ఏం వినమంటారు స్వామి? ఇక్కడ మన కుమార్తెకు విరుద్ధంగా పెద్ద కుట్ర జరుగుతుంటే మీ అందరినీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీరంతా పార్వతిని బలి తీసుకోవడానికి వచ్చారనిపిస్తోంది. దేవి మైనా,
దేవాది దేవతలందరూ నేను మహాదేవుని వివాహమాటం చూడాలని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇంతకంటే ఆనందకరమైనది ఇంకేముంటుంది మాతా? నా జీవన గమ్యం మహాదేవుడే మాతా. అందువల్ల మీ మనసులో నుండి అన్ని అనుమానాలను తుడిచిపెట్టేయండి. ఈ వివాహానికి అనుమతి ప్రసాదించండి. ఇది మీ కుమార్తె మీకు చేసుకుంటున్న విన్నపం మాతా. ఏ తల్లి తన కుమార్తె భవిష్యత్తుని పట్టించుకోకుండా ఉండలేదు. ఆ అఘోరి తన ఊరేగింపుతో సహా వెనక్కి వెళ్ళక తప్పదు. ఇది ఒక కుమార్తెకు తల్లి తీసుకున్న నిర్ణయం. కాని విప్రవర్య, అన్నీ నారాయణుడు నారదుల పథకం ప్రకారమే జరుగుతోంది. మధ్యలో ఈ ఆటంకం ఎలా వచ్చింది? అయినా వివాహ సందర్భంగా మహాదేవుడు అలా అఘోరుడి రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది? వారి పథకం ఒక్కటే, హిమవంతుడు పూర్తి మనసుతో కన్యాదానం చేయకూడదని, అలా చేస్తే తనకి మోక్షం కలగదని, ఫలితంగా హిమాలయాలు శాశ్వతంగా ఉండిపోవాలని. కానీ దురదృష్టవశాత్తు మైనావతి దేవి పూర్తిగా ఈ వివాహానికి వ్యతిరేకంగా ఉండిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో మాతకి మహాదేవుడికి వివాహం ఎలా జరుగుతుందో చెప్పండి గుణేశ. సంతానం పట్ల తల్లి మనసులో ఆందోళన సహజం. అలాగని వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఏం చేసినా అది అనేక ఆపదలకు దారితీస్తుంది.